హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పాలు పోయడానికి వేరే ఊరికి వెళ్ళాలన్నమాట, పక్క ఊరికి. సో ఇక్కడ నేను ఆగిపోయాను. ఎందుకు అంటే మా ఊర్లో చెరువు మొత్తం ఫుల్ వాటర్ వచ్చేసిందండి. నిన్న రాత్రి పడిన వర్షానికి అవతల రోడ్డుకి వెళ్ళడానికి లేదనమాట. అది రోడ్ అనమాట. బస్సులు లారీలు అన్నీ ఆగిపోయినాయి అనమాట అంతవరకు. ఈరోజు చాలామంది పాలు పోసే వాళ్ళందరూ ఆగిపోయారండి. నేను కూడా డైరీలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు సో ఇక్కడ చూస్తే ఇట్లా ఉందనమాట. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ నేను పాలు పోయడానికి వెళ్ళడానికి ఇట్లా అయిందనమాట. మనీ మొత్తం వేస్ట్ అయిపోయినాయి, పాలు వేస్ట్ అయిపోయినాయి. సో ఈ 2 లీటర్ పాలని నేను హాఫ్ లీటర్ ఏమో నేను వేరే వాళ్ళకి ఇచ్చాను. 1.5 లీటర్ ఉన్నాయి అనమాట. ఇంకా హాఫ్ లీటర్ నేను పెట్టుకున్నాను తాగడానికి. అండ్ ఇవేమో ఈ పాలు నేను ఇవాళ అనుకుంటున్నాను స్వీట్ చేద్దామని అనుకుంటున్నాను. చక్కెరతో వేసి షుగర్ వేసి చేద్దాం అనుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మొత్తం పాలు కింద పడిపోయినాయి అనమాట. చూడాలి ఇది ఎట్లా వస్తుందో స్వీట్ అనేది. 1 కప్ షుగర్ అండ్ పాలు బాగా మరగాలి అనమాట. నేను అనుకోలేదు ఫ్రెండ్స్, నిజంగా వాన పడి మాకు ఇంట్లో ఎంత ఇబ్బంది పెట్టింది, పాలని వేస్ట్ అయిపోతాయి అని నేను అనుకోలేదు. సో ఇది రిజల్ట్ అనమాట. సో వచ్చిన ఒక పాల స్వీట్ అనమాట ఇది. సో దిస్ రిజల్ట్ అనమాట. ఎంత వెరైటీగా ఉంది కదా, అంటే కొంచెం లూజ్గా ఉంది. నాకు తెలీదు ఎట్లా తయారు చేయాలో. సో ఇలా అయితే చేశానమాట. ఇది నా వీడియో ఇవాళ. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.